అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ఈ రోజున 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. సింహరాశ్యాధిపతి రవి దశమస్థాన సంచారం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఎందువల్ల అంటే దశమస్థానం భాగ్యస్థానం శుభగ్రహాలతో కలిశాడు. ఎందుకంటే పాపగ్రహం శుభగ్రహాలతో కలిస్తే శుభం చేస్తుంది, పాపగ్రహం పాపగ్రహాలు చేస్తే కీడు చేస్తుందని చెప్పబడింది. కాబట్టి 3 శుభగ్రహాలు ఒక పాపగ్రహం కాబట్టి ఎక్కువ మంది శుభులతో కలవడం వల్ల రవి అనుకూలత వల్ల వీళ్ళు అనుకున్నవన్నీ నెరవేర్చుకోవడం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో కేతు సంచారం, ద్వితీయంలో కేతు ఉండడం వల్ల భాగ్యస్థానం ద్వితీయ స్థానంలో కూడా అనుకూల యోగాలు ఉంటాయి. అష్టమంలో రాహు సంచారం ఇబ్బందిగా ఉంటుంది, రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే సప్తమంలో శని సంచారం అనుకూలంగా ఉంటుంది. నవమంలో కుజ సంచారం, నవమం కూడా భాగ్యస్థానం కాబట్టి నవమ దశమాధిపతులు కూడా విశేషంగా ఉన్నారు కాబట్టి నవమస్థానం దశమస్థానం అనుకూలంగా ఉన్నాయి. నవమస్థానంలో కుజుల వల్ల వ్యాపారం బాగుంటుంది. దశమ స్థానంలో బుధ గురు శుక్రులు ఉండడం వల్ల బుధుడు వల్ల మన చక్కటి చదువు తెలివితేటలు, చక్కటి నిర్ణయాత్మకమైన చదువులు చదవడం ఈ రాశిలో ఉండేవారు. అట్లాగే విశేషమైనటువంటి సినీ పరిశ్రమ ఉండేవాటువంటి వారు కూడా విశేషంగా ఆదరణ పొందడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాగే గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గురు బలం ఉంటుంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, విద్యలకు అధిపతి రవి అనుకూలంగా ఉన్నాడు. వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నాడు. ఇబ్బందిగా ఉన్న ఆయన రాహువే కాబట్టి రాహుకి పరిహారం చేసుకోవాలి. ఓం రాహవే నమః అనే నామాన్ని ప్రతినిత్యము పారాయణ చేయడము, అట్లాగే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి దుర్గా కవచాన్ని ప్రతినిత్యము వినటం, అలాగే దుర్గా అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేయడం ద్వారా రాహు అనుకూలత కలిగి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండడం జరుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.